ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సైనిక్ స్కూల్ నుంచి అయితే భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే 5503 పోస్టులకు అయితే ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. 10th ఇంటర్ డిగ్రీ పీజీ బీఎడ్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. జీతం విషయానికి వచ్చినట్టయితే 50,000కి పైగా మీకైతే శాలరీ అయితే పే చేస్తారు. ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను స్టెప్ బై స్టెప్ మీకు ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇక నోటిఫికేషన్లోకి వెళ్దాం. ఒక కొత్త అప్డేట్ తోటి అయితే వచ్చాను. అప్డేట్ ఏంటంటే సైనిక్ స్కూల్స్ నుంచి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సైనిక్ స్కూల్స్లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకు అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను మీకు క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మొబైల్లో ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది. అలాగే ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే వస్తుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా రీచ్ అనేది అవుతుంది. అలాగే ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ నోటిఫికేషన్ అనేది చేరుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇక్కడ నోటిఫికేషన్లోకి వెళ్దాం. ఇక్కడ పోస్ట్ వచ్చేసి కౌన్సిలర్ కాంట్రాక్టువల్ బేసిస్ ఫర్ 1 year ఓన్లీ. 1 yearకి సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్లో కాంట్రాక్ట్ పరిధిలోనే ఈ పోస్టులకు అనేది తీసుకుంటారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్లో చేసిన ఓకే, అండ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫిజియాలజీలో చేసిన ఓకే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఓకే, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, కెరియర్ గైడెన్స్లో చేసిన ఓకే, మీకు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది. అలాగే మీకు నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు స్పోర్ట్స్లో, గేమ్స్లో ఎక్సెట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ఒక సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అలాగే జనరల్ వాళ్ళకి 1 పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్లయితే 44,900 అయితే మీకు బేసిక్ పే అయితే ఇస్తారు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ చూసుకున్నట్టయితే 21 నుంచి 40 years వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టీజీటీ సంస్కృత్ కాంట్రాక్టువల్ ఫర్ 1 year ఓన్లీ. 1 yearకి సంబంధించి టీజీటీ పోస్టులకు అయితే అప్లై గ్రాడ్యుయేట్ అయి ఉంటే సరిపోతుంది. ఏ స్ట్రీమ్లో మీరు గ్రాడ్యుయేట్ చేసినా ఓకే. అండ్ లేదంటే మీరు డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ సంస్కృత్లో డిగ్రీ కోర్స్ చేసి ఉంటే సరిపోతుంది. అలాగే మీరు టీచర్ ఎలిజిబిలిటీ టీఈటీలో మీరు క్వాలిఫై ఉంటే సరిపోతుంది. అలాగే బీఎడ్ చేసిన ఏ సబ్జెక్ట్లో బీఎడ్ చేసినా ఓకే, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్, హిందీకి సంబంధించి మీరు టీచ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇంగ్లీష్లో అలాగే హిందీలో టీచ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్. అలాగే స్పోర్ట్స్ అండ్ కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉన్నా సరిపోతుంది. జనరల్ వాళ్ళకి అని ఇక్కడ మెన్షన్ చేశాడు కానీ మీరు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ పే వచ్చేసి 30,000 అయితే మీకు పే చేస్తారు. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 21 years నుంచి 35 years వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్. అలాగే స్పోర్ట్స్ అండ్ కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉన్నా సరిపోతుంది. జనరల్ వాళ్ళకి అని ఇక్కడ మెన్షన్ చేశాడు కానీ మీరు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్
పే వచ్చేసి 30,000 అయితే మీకు పే చేస్తారు. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. మీ స్పీడ్ 40 వర్డ్స్ పర్ మినిట్ ఉన్నా సరిపోతుంది. అలాగే కంప్యూటర్కి సంబంధించి కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే ఇందులో పోస్ట్ వచ్చేసి 1 పోస్ట్ అయితే ఉంది. 1 పోస్ట్ అలాగే లెవెల్ 2 ప్రకారం 7 CPC ప్లస్ అయితే మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకైతే పే అయితే చేస్తారు. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ ఫామ్ ఉంది కదా, ఈ ఫామ్ని మీరు ఫిలప్ చేసుకొని కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ నేమ్, మీకు మ్యారేజ్ అయి ఉంటే హస్బెండ్ నేమ్ లేదా ఫాదర్ నేమ్ అండ్ ప్రజెంట్ అడ్రస్, పిన్ కోడ్, అలాగే కరస్పాండెన్స్ అడ్రస్, పిన్ కోడ్ అండ్ కేటగిరీ, మీదే కేటగిరీ, మీరు STD, మీ ఫోన్ కాల్స్ లేదంటే ఈమెయిల్ ID ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మీకు మీరు మ్యారీడా అన్మ్యారీడా అండ్ మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఏ ఇయర్లో చదువుకున్నారు అనేది కూడా మీరు క్లియర్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, ఇఫ్ ఎనీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇందులో మీరైతే ఫిలప్ అయితే చేయాలి. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్లో మీకు ఏమేమి వచ్చు, గేమ్స్ ఏమేమి వచ్చు, అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే 500 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ సిగ్నేచర్, ఇది ఆఫీస్ యూజ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. నెక్స్ట్ వచ్చేసి 25 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు 25 ప్లస్ 500 మీరు పే చేయాల్సి ఉంటుంది. 500 అయితే నాన్ రిఫండబుల్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అండ్ క్లియర్లీ మెన్షన్డ్ ఈమెయిల్ ID అండ్ మొబైల్ నెంబర్ అనేది మీరు కంపల్సరీగా మీకు వర్క్ అయ్యే ఈమెయిల్ ID అండ్ వర్క్ అయ్యే ఫోన్ నెంబర్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకైతే సెలెక్షన్ టెస్ట్ ఒకటి పెట్టేసి షార్ట్ లిస్ట్ చేసి మీకైతే పోస్ట్లోకి అయితే తీసుకుంటారు. అండ్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. సైనిక్ స్కూల్ ఇక్కడ www.sainikschools.sujapriya.organizationలోకి వెళ్ళి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్లో నేను చెప్పిన మీకు లింక్ అనేది నేను బయోలో, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం పోస్ట్ ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అవన్నీ ఫిల్ చేసి మీకు ఏదైతే స్టాంప్, మీ పోస్ట్ ఆఫీస్ స్టాంప్, అలాగే అప్లికేషన్ రిసీవ్డ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14 అక్టోబర్ 2025 రోజైతే లాస్ట్ రోజైతే ఉంది. మీకు ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయో అవన్నీ మీరు ప్రింట్ చేసుకొని ఇక్కడ ప్రొవైడ్ చేసిన అడ్రస్కి అయితే మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా పోస్ట్ డిలే అయితే మాకు సంబంధం లేదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ ద సెలెక్షన్ ప్రాసెస్కి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని పిలుస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ అయితే చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఇలాంటి మంచి అప్డేట్ మరింత మందికి చేరుతుంది. ప్లీజ్ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.